హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ ఎర్తాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఇది సాటర్డే మార్నింగ్ అండి. టైమ్ అరౌండ్ 9:45 అయింది. సో, మార్నింగ్ లెగవటం, ఫ్రెష్ అప్ అవ్వటం, యోగా చేసుకోవటం ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాను. సో, ఐరన్‌కి కొంచెం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగాలి కదా! సో, అది తాగుతున్నాను. అదయిపోయింది. తర్వాత యశ్వంత్ పూజ చేసుకుంటున్నారు. సో, ఈలోపు నేను ఇక్కడ దోసలేసేస్తున్నాను. సో, యశ్వంత్‌కి నాకు బ్రేక్‌ఫాస్ట్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. యశ్వంత్‌ది ఇక్కడ పూజ అయిపోవచ్చిందండి. సో, అందుకనే దోసలు వేయటం స్టార్ట్ చేశాననమాట. తనొచ్చేసరికి 1, 2 దోసలు వేసేస్తే, తర్వాత తనొచ్చాక వేడి వేడిగా ఒక్కొక్కటి వేసి తనకిస్తూ ఉండొచ్చు. సో, హ్యాపీగా చూడండి యశ్వంత్ ఎక్కడుంటే అక్కడ పడుకుంటాడు. పూజ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ పక్కనే నిద్రపోవాలి. సో, పువ్వులు చూడండి ఇదివరకు చామంతి పువ్వులు అవి కొనేదాన్ని కదా ఆన్‌లైన్. ఇప్పుడు మానేశాను. సో, పైన గార్డెన్‌లోవే సరిపోతున్నాయి. మందారాలు బాగా వస్తున్నాయి. తర్వాత పింక్ గన్నేరు పువ్వులు, నందివర్ధన అన్నీ బాగా వస్తున్నాయి. సో, అవే సరిపోతున్నాయి. మనకి సరిపోతున్నాయి. కింద ఓనర్ ఆంటీ వాళ్ళకి కూడా సరిపోతున్నాయి. ఫ్రూట్ వచ్చేసి పోమోగ్రానైట్ దానిమ్మకాయ అవుతుంది రోజు దేవుడికి. నేను యశ్వంత్‌తో నవ్వుతున్నాననమాట. దేవుడికి కూడా ఐరన్ రిచ్ ఫుడ్ నా మూలాన అని చెప్పి. సో, నేను జ్యూస్ తాగుతున్నాను కాబట్టి డైలీ అవే కొంటున్నాం. ఎక్కువ దేవుడికి కూడా అదే అవుతుంది. సో, ఈ మధ్య దేవుడికి కూడా మా ఇంట్లో ఐరన్ రిచ్ ఫుడ్. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. ఎక్కడికి వెళ్ళాలమ్మా యోగాకి? వాళ్ళు ఆన్లైన్ అంటారు మరి. నాకు అలా అయినా పర్లేదని చెప్పా. ఇది కోసం ఫర్ ఆన్లైన్ సార్ అన్నారు. ఓకే. రమ్మంటే ఆన్లైన్ అంటే ఆన్లైన్ అని అన్నాను. ఎన్నింటికంటా నిన్న చెప్పారా? ఈవినింగా? 1 అవరా? ఏం మరి ఊరికే ప్రాణాయామం ఇది చేపిస్తున్నాను. లాస్ట్ వీడియోస్‌లో హెల్త్ అప్డేట్ అవి ఇచ్చిన వీడియోస్‌లో చెప్పాను కదా! యశ్వంత్‌కి కొంచెం బీపీ హై ఉందని చెప్పి. సో, దానికి తను మెడిసిన్ వాడకుండా అంటే మామూలుగా అలోపతి వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. సో, అది వాడకుండా ఆయుర్వేదం వాడతానంటున్నారని చెప్పాను కదా! సో, ఆయుర్వేదానికి వెళ్లారనమాట. సో, అది స్టార్ట్ చేశారు మెడిసిన్ కూడా. అండ్ వాళ్ళు యోగా కూడా రికమెండ్ చేశారు. యోగా ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి యశ్వంత్ 3 ఇయర్స్ పైనే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి యశ్వంత్ చేస్తున్నారు రెగ్యులర్‌గా. బట్ కొన్ని కొన్ని ఆసనాలకి బీపీ పెరుగుతుందంట. కొన్ని కొన్ని ఆసనాలకి బీపీ రెడ్యూస్ అవుతుందంట. సో, యశ్వంత్‌కి నేర్పే యోగా ఇన్‌స్ట్రక్టర్ కూడా చాలా అంటే ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నాయనే మంచి సర్టిఫైడ్. కాకపోతే వీళ్ళు డాక్టర్స్ కాబట్టి వీళ్ళకి తెలిసినంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆయనకి తెలీదని చెప్పి సో, వీళ్ళ దగ్గర కూడా క్లాస్ తీసుకుంటున్నారు. సో, అదే మాట్లాడుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఆన్‌లైన్ క్లాస్ అన్నారంట. ఈరోజు ఈవినింగ్ నుంచి ఒక 4, 5 డేస్. సో, బ్రీతింగ్ టెక్నిక్స్ అలాంటివన్నీ కొన్ని చెప్తారంట. సో, యశ్వంత్ చేసే కొన్ని ఆసనాలు ఇమ్మీడియేట్‌గా మానేయమని చెప్పారు. సో, అవి చేయొద్దన్నారు. కొన్ని తను చేసేవి వద్దన్నారు. కొన్ని తను చేసేవి మంచిదంట. సో, అవి చేయమన్నారు. సో, అందుకని చెప్పి ఇంకా ఆ క్లాస్ మానేసి ఒక 4, 5 డేస్ వీళ్ళ దగ్గర ఏం చేయాలి, ఏంటి అనేది నేర్చుకుంటున్నారనమాట. సో, తర్వాత అదే వెళ్ళి ఆయన యోగా ఇన్‌స్ట్రక్టర్‌కి యశ్వంత్ యోగా ఇన్‌స్ట్రక్టర్‌కి చెప్తే వాళ్ళు ఇంకా అవే కంటిన్యూ చేస్తారు అలాగే డాక్టర్ చెప్పినట్టు కొన్ని డేస్. సో, అదంతా చాలా ఎఫెక్ట్ ఉంటుందంట. అంటే అన్ని ఆసనాలు మంచిదే. కాకపోతే ఏదన్నా మనకి ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ఇంటెన్సిటీ తగ్గించడానికి కొన్ని ఆసనాలు చేయకూడదంట. కొన్ని ఎక్కువ చేయాలంట. సో, అవి ఆయుర్వేదం డాక్టర్స్‌కి మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. సో, ఎనీవేస్ యశ్వంత్ తినేసి వెళ్ళిపోయారు. ఏదో వర్క్ చేసుకుంటున్నారనమాట. తనకి మీటింగ్స్ వీకెండ్ కూడా ఉన్నాయి. చెప్పా కదా! ఏదో ప్రెజెంటేషన్ మీద పని చేస్తున్నారని. సో, తనది క్రిటికల్ నడుస్తుంది. తను వెళ్ళిపోయారు. నేను
ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మా మామయ్య గారితో మాట్లాడుతున్నా. యశ్వంత్ వాళ్ళ డాడీ కాల్ చేశారనమాట. సో యాక్చువల్లీ 1 వీక్ నుంచి చేస్తున్నారు. నేను ఎప్పుడు ఏదో ఒక బిజీలో ఉంటున్నా కాల్ చేసినప్పుడు. సో ఇప్పుడు మాట్లాడడానికి ఇంకా కుదిరింది నాకు. యశ్వంత్ కూడా బిజీగా ఉన్నారు. నేను ఖాళీగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో కొంతసేపు మాట్లాడుతున్నాను అనమాట. చాలాసేపు అయింది కాల్. యాక్చువల్లీ అత్తయ్యతో లాంగ్ కాల్స్ ఉంటాయి, మామయ్యతో ఫాస్ట్గా అయిపోతాయి నా కాల్స్. బట్ ఈరోజు మామయ్య కూడా ఫ్రీగా ఉన్నారు, నేను కూడా ఫ్రీగా ఉన్నాను. ఆయన ట్రిప్ వెళ్ళొచ్చారనమాట. అయోధ్య, కాశీ ఇవన్నీ ట్రిప్ వెళ్ళొచ్చారు. ఆయన వచ్చాక మాట్లాడుకోవడం కుదరలేదనమాట మాకు. సో అందుకని చెప్పి అవన్నీ డీటెయిల్స్, నా హెల్త్ గురించి, ఏం తినాలి ఇవన్నీ బాగా చెప్తారనమాట మా మామయ్య. అది తినాలి, ఇది తింటే ఇది వస్తుంది అని చెప్పి. సో అవన్నీ మాట్లాడుతున్నాను. హ్యాపమ్మా ఎగ్ పెడుతుందా? ఎగ్ తినమ్మా, ఎగ్ చిక్కీ పెడుతుందా? బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది బాబు. సెసు వేసి కూడా తినేశారు బ్రేక్ఫాస్ట్. దా ఎగ్ పెట్టినా ఒలుస్తున్నావు ఎగ్స్. దా చిన్నమ్మ దా. గుడ్ బాయ్. ఎవరు గుడ్ బాయ్? ఎవరంత గుడ్ బాయ్? దా దామా ఎగ్స్ ఒలుస్తున్నా. దా ఇదిగోండి హ్యాపీ గడి బ్రేక్ఫాస్ట్. ఇందాక మేము దోశలు వేసుకునేటప్పుడే వాడికి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. సో 2 ఎగ్స్ పెట్టానండి. ఓన్లీ ఎగ్ వైట్స్ పెట్టాను. ఎల్లో ఈ బ్రీడ్కి పెట్టకపోతే మంచిదంట. ఒకటి పెట్టొచ్చంట, కానీ నేను ఇంకా అసలు పెట్టట్లేదు. సో 2 ఎగ్ వైట్స్ అండ్ 3 to 4 బాయిల్డ్ చికెన్ పీసెస్ మ్యాష్ చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ చికెన్ వాడు లంచ్కి డిన్నర్కి తింటాడు కాబట్టి మార్నింగ్ స్వీట్ పొటాటోతో పెడతాను. బట్ ఈరోజు స్వీట్ పొటాటో ఉడకబెట్టలేదు. సో ఈ 2 కలిపి పెట్టేశాను అనమాట. ఊడిపోయిందా? ఇద్దాం ఆంటీకి. ఉందరా వచ్చి చూసి పిలిచావు, ఒకసారి అయితే తెచ్చావు, రెండోసారి కలిసిపోయావా? వెళ్ళాలా వద్దా అని ఆలోచించి వెళ్తున్నాడు. పెట్టావా? నువ్వు పెడితే వచ్చాడా? పెడితే వచ్చాడు. చిన్న ఎగ్ ముక్క తీసుకొచ్చి నోట్లో పెట్టా, బాగుందని చెప్పి వచ్చాడు. బాగుందిరండి టిఫిన్ పొద్దున్నే. ఎగ్గు, చికెను, రెండు చిలకడ దుంపలు. ఇవాళ వెజిటేబుల్స్ ఉడకబెట్టలేదు, చికెన్ ముక్కలు 3, 2 ఇది పెట్టా. అట్లా డ్రైగా ఇష్టపడుతున్నాడు ఒకసారి, ఎప్పుడు రైస్ కాకుండా. అదేమాట హ్యాపీ? ఏమాట హ్యాపీ అది? అందరికీ చెప్పావు ఇలా ఆడుకోవాలా, వెనక్కి తిరిగి ఇలా ఆడాలా? దీన్ని ఏమంటారు? ఏం గేమ్ అంటారు దీన్ని? నేనేం లాక్కోవట్లేదులే, అందరికీ చూపించడానికి వచ్చాను, వాడుకో. నేను దగ్గరికి వస్తే నేను లాగేసుకుంటున్నానేమో అని దాన్ని కాపాడుకుంటాడు. ఇల్లు చూడరా, గుల్లగా ఉందిరా ఇల్లు. ఈ అమెజాన్ దీంతో ఆడాడు కన్నా రాత్రి. నీట్ ఇల్లు అయిపోయిద్దా? సర్దండి అయితే ఇద్దరు. హ్యాపీ నువ్వు కూడా హెల్ప్ చేయి, బొమ్మలు తీసి పెట్టండి. ఈ బొమ్మల్లో ఏమన్నా సాయంత్రం సర్దేది ఉందా? అయిపోయిందా? వాళ్ళే ఉంటాయి మీ ఇద్దరు హెల్పింగ్లు. ఇదేంది ఏమన్నా సాయంత్రం సర్దేది ఉందా? ఈ బంగాళాఖాతం, అరేబియా సముద్రం. హ్యాపీగాడు రే గుండు చూడండి, గుండెనగా తిరుగుతాడు గుండు. అవి సర్దడానికి హెల్ప్ చేస్తావా సాయంత్రం మాకు? నీ బొమ్మలన్నీ సర్దుదాం ఇవాళ. పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, ఇల్లంతా నీ బొమ్మలే. అన్నీ తీసేసి పారేయాలి అసలు. మళ్ళీ ఆడేదేమో అమెజాన్ కవర్లు, కిచెన్ గుడ్డలు, డోర్ మ్యాట్లు, ఇల్లంతానేమో నీ సామాను.
వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ అయినాక హ్యాపీ గాడితో ఆడుకోవడం మా స్కెడ్యూల్‌లో కంపల్సరీ ఉంటుందనమాట. సో, డెఫినెట్‌గా ఆడుకుంటాం వాడితో. వాడు గూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎనర్జిటిక్‌గా ఉంటాడు. సో, ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఆడిస్తే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ దాకా నిద్రపోతాడనమాట. వీక్ డేస్ ఆ టైంలో కుదరదు గాబట్టి, ఇంకా వీకెండ్స్ కంపల్సరీ ఆడిస్తాము. సో, తర్వాత యశ్వంత్ బ్యాక్ టు ప్రెజెంటేషన్ ఎళ్ళిపోయారు. హ్యాపీ నిద్రపోయాడు. సో, నేనొచ్చేసాను కిచెన్‌లోకి హ్యాపీ గాడికి, మా ఇద్దరికి లంచ్ ప్రిపరేషన్స్ చేయడానికి. సో, వాడికి కొంచెం రైస్ వాష్ చేసేసి, వాటర్ పోసేసి కొంచెం బాగా సాఫ్ట్‌గా చేస్తాననమాట రైస్. సో, అందుకని వాటర్ ఎక్కువ పోసాను. తర్వాత దాంట్లో కొద్దిగా పంప్కిన్ ముక్కలు అంటే గుమ్మడికాయ ముక్కలు తోలు తీసేసి వాష్ చేసేసేసాను. తర్వాత కొద్దిగా బ్రొక్కోలి వేశాను. సో, వాడికి ఎక్కువ బ్రొక్కోలి, పంప్కిన్ దాని తర్వాత స్వీట్ పొటాటో ఎక్కువ పెడతాము. క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా పెడతాం. బట్ ఈ 3 కొంచెం డే టు డే బేసిస్ మీద ఎక్కువ వాడతామనమాట. డాగ్స్‌కి ఇష్టం కూడా ప్లస్ న్యూట్రిషియస్ కూడా. బ్రొక్కోలి అంత ఇష్టం ఉండదు. బట్ పర్లేదు. ఎందుకంటే స్వీట్ పొటాటోను, పంప్కిన్ వల్ల ఏమవుతుందంటే స్వీట్‌నెస్ వస్తది. సో, డాగ్స్‌కి స్వీట్‌నెస్ ఇష్టం. కానీ వాటికి అన్‌నాచురల్ స్వీట్‌నర్స్ అవన్నీ షుగర్ లాంటివి పెట్టకూడదు కాబట్టి పంప్కిన్ ఇలా స్వీట్ పొటాటో ఎక్కువేస్తే తియ్యగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టపడతాయన్నమాట. చాలా చాలా న్యూట్రిషియస్ కూడా. ఈ 3 వాటికే కాదు మనకు కూడా చాలా న్యూట్రిషియస్. సో, అవి ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఇంకా వాడిది రైస్ పెట్టేసాను. ఇక్కడ మా ఇద్దరికి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నాను. నేను చాలా సార్లు చేస్తాను. బట్ నాకు గుర్తుండి నేను ఛానెల్‌లో ఇది రెసిపీ షేర్ చేయలేదనమాట. సో, ఈరోజు ఎలాగో చేస్తున్నాను గదా! రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది ఇది మూకుడులో చేసేస్తారు. బట్ మీకు తెలుసు నేను ఏదైనా ఫాస్ట్‌గా అయిపోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో, వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్స్ వాడటానికి ప్రిఫర్ చేస్తాననమాట. సో, నాది స్టీల్ కుక్కర్ ఉంది కదా! 3 లీటర్స్‌ది హాకిన్స్‌ది. అది పెట్టాను. దాంట్లో చాలా కొంచెం ఆయిల్ వేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొంచెం వేసేసి, తర్వాత కొద్దిగా ఇంగు వేసి, కరివేపాకేసి, సన్నగా తరిగిన ఒకటి ఉల్లిపాయ వేసేసాను. సో, దాన్ని కొంచెం ఫ్రై చేసేస్తాననమాట. తర్వాత ఇవి శనగపప్పు అండి. ఒక చిన్న కప్ ఉంటాయి. సో, దాన్ని నానబెట్టుకోవాలి. అట్‌లీస్ట్ 2 అవర్స్ నానితే బెటర్. కొంచెం ఈజీగా ఉడుకుతాయి. సో, నేనొక హాఫ్ అన్ అవర్, 40 మినిట్సే నానబెట్టాను. కానీ ఏం చేశానంటే బాగా బాయిల్డ్ వాటర్ పోసాననమాట. బాయిల్డ్ వాటర్‌లో నానబెడితే నానటం అనే ప్రాసెస్ చాలా క్విక్‌గా అయిపోతుంది. సో, మీ దగ్గర ఎక్కువ నానబెట్టడానికి టైం లేదు అనుకుంటే, సో, ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, హాఫ్ అన్ అవర్ అయినా సరే ఆల్మోస్ట్ 2 అవర్స్ నానినట్టు అట్లా రెడీ అయిపోయినాయి. సో, ఆ పప్పు చక్కగా కడిగేసి వేసేసి ఒక 1-2 మినిట్స్ అది వేగినాక తర్వాత సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇక్కడ. Now the morning is the afternoon. We lay awake. బీరకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాక సిమ్‌లోనే పెట్టాలండి. అందులో నేను ఆయిల్ తక్కువ వేశాను. స్టీల్‌ది కాబట్టి చాలా తొందరగా ఫాస్ట్‌గా మాడిపోతుంది. సో, అందుకని చెప్పి సిమ్‌లో పెట్టి చక్కగా వేయించాను. బీరకాయ ముక్కలు ఒక 3-4 మినిట్స్‌లో వేగిపోయినాయి. దాని తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారప్పొడి అంటే రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం ధనియాల పొడి, తర్వాత చాలా కొంచెం మసాలా పొడి కూడా వేశాను. యాక్చువల్లీ మసాలా వేస్తే చాలా బావుంటుంది ఈ కర్రీలో. మేము ఎక్కువ వాడట్లేదు ఈ మధ్య. నాకు యశ్వంత్‌కి హెల్త్ బాగోట్లేదు కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. బ్లాండ్ డైటే ప్రిఫర్ చేస్తున్నా. బట్ కొంచెం వేశాను. వీకెండ్ కదా! పర్లేదు వేసుకోవచ్చు కొద్దిగా. సో, వేసేసి తర్వాత వాటర్ పోసేసాననమాట. సో, దీన్ని 3-4 విజిల్స్ హైలో తర్వాత 2 విజిల్స్ సిమ్‌లో రానిస్తాను. సో, ఎక్కువ సేపే పడుతుంది నానినా సరే పప్పు. సో, పప్పుని బట్టి కూడా ఉంటుంది. నా దగ్గర ఉన్న పప్పు కొంచెం పెద్దగా ఉంది. సో, ఎక్కువ సేపే పట్టింది. సో, దాన్ని వేరే స్టవ్ మీద పెట్టేసానండి. తర్వాత ఇక్కడ ఒకటి స్టీల్ బాణీలు తీసుకున్నాను. ఒక ఫ్రై ఐటెమ్ చేయాలి కదా! ఒకటి దాల్ చేసినప్పుడు. సో, మనం ఇక్కడ పంప్కిన్ ముక్కలున్నాయి. వాటిని ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీ, క్విక్ అండ్ యమ్మీ రెసిపీ అనమాట. సో, కొద్దిగా ఆయిల్ వేశాను పాన్‌లో. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి, కొద్దిగా పసుపు వేసి, ఇంగువ వేసేసి, కరివేపాకు వేశాను. తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్దుల్లిపాయ తీసుకున్నాననమాట. సో, దాన్ని సన్నగా కట్ చేసి ఉల్లిపాయ వేశాను. సో, ఇప్పుడే పూజ వచ్చింది. తన కాలు కనపడుతుందేమో మీకు అక్కడ. సో, తను ఇంకా గిన్నెలు అవన్నీ వాష్ చేయడానికి కొంచెం లేట్‌గానే రమ్మంటాననమాట వీకెండ్. సో, తనొచ్చేసరికి నేను వంట చేసేస్తాను. ఈ మధ్య ఎక్కువ వంట ఆంటీనే వస్తున్నారు. బట్ ఈరోజు చేసుకోగలను కాబట్టి వద్దని చెప్పాను. ఆంటీ వాళ్ళ అంటే ఆంటీ ఇంకొక ఇంట్లో వర్క్ చేస్తారనమాట. సో, వాళ్ళ ఇంట్లో ఎవరో చుట్టాలొస్తున్నారంట. సో, అక్కడ ఫోకస్ చేయండి ఆంటీ పర్లేదు నాకు కొంచెం ఓపికగా ఉంది. నేను చేసుకుంటాను ఈరోజు అని చెప్పాననమాట. సో, ఇక్కడ ఆనియన్ బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశానండి. సో, అది వేసినాక కొంచెం సేపు వేయించాను.
పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ పంప్కిన్ ముక్కలు. సో హ్యాపీ కోసం కొంటాను. ఇవి ఓపెన్ చేసినవి వస్తాయన్నమాట బిగ్ బాస్కెట్లో. ఇట్లా కట్ చేసినవి చక్కగా ఫ్రెష్గా తీసుకొస్తాడు. ఏమి కావు, 5-6 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు 250 గ్రామ్స్ కొనేసి ఉంచుతాను అనమాట. ఎక్కువ హ్యాపీకి అయితే యూజ్ అవుతూనే ఉంటాయి. సో హ్యాపీకి యూజ్ అవ్వగా కొన్ని ఉన్నాయన్నమాట. సో సరేలే కర్రీ చేసేద్దామని. యాక్చువల్లీ చాలా కొంచెమే అయింది కర్రీ, ఒక పూటకే వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, అది ఎలాగో మళ్ళీ బై చేయాలి రేపు. అన్ని గ్రాసరీస్ ఇవన్నీ మళ్ళీ బిగ్ బాస్కెట్ నుంచి వస్తాయి. సరేలే ఇవి అవ్వ చేసేద్దాం. కొన్ని కూడా 3 డేస్ అవుతుంది అనమాట. సో ఫ్రెష్గా ఉంది, సరేలే అని చెప్పి వాడేసాను. సో తర్వాత అంతా ముక్కలు అదంతా కొంచెం కొద్దిగా వేగింది అనుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టాను. ఇంకొంచెం మగ్గాక చాలా తొందరగా మగ్గిపోతుంది గుమ్మడికాయ ముక్కలు. సో మగ్గిపోయినాక కొద్దిగా కారపొడి, తర్వాత బెల్లం కంపల్సరీ వేయండి గుమ్మడికాయలో, చాలా బాగుంటుంది. వేసేసి మూత పెట్టేసాను. జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుతాను, ఆఫ్ చేసేస్తాను అంతే. ఒక 8 to 9 మినిట్స్ కూడా పట్టదనమాట, ఇది అంత ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఆనియన్ వేగడం ఒక్కటే డిలే. సో తర్వాత దాన్ని వేరే స్టవ్ మీద పెట్టేసాను. జస్ట్ 1 మినిట్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ ఇది ఇందాక బీరకాయ శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో అది తీసి కొంచెం హైలో పెట్టాను. హైలో పెట్టి కొద్దిగా ఎగిరినాక కట్టేశాను. తర్వాత భోంచేసేసి పడుకున్నాం నేను, హ్యాపీ, యశ్వంత్. కంపల్సరీ ఆఫ్టర్నూన్ నాకు ఇంకా ఎనర్జీ లో అయిపోతుంది అనమాట ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే. సో పడుకుని 2 అవర్స్ తర్వాత లెగిసాం. ఇది ఈవినింగ్ 5:30 అయింది. సో పూజ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందనమాట. సో ఇక్కడ పెద్ద 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 పని చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ వర్క్ 8 మంత్స్ నుంచి పెండింగ్ అనమాట. అదేంటంటే హ్యాపీ సామాన్ డీక్లటర్ చేయటం. సో వాడి బొమ్మలు ఇల్లంతా పైన 2 పెట్టెలెక్కిచ్చాము. దీంట్లో మొత్తం అసలు ఇది స్టోర్ అయిపోయింది అనమాట. ఏది ఉంటే అది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ బాల్ పూల్ అని చెప్పి కొన్నాను. సో అది బాల్స్ ఏం వాడేమో తెలియదు కానీ మొత్తం అసలు ఫుల్ సామాన్ అంతా వాడు ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆడటం, అది దాంట్లోకి వెళ్ళిపోవటం. సో ఇది మొత్తం డీక్లటరింగ్ చేయాలి. ఇది పడేస్తున్నావు ఎందుకు? ఓకే. ఇది ఆడుతున్నాడు. प्लास्टिक वाला सब निकाल दो पूरा. ఇక్కడ పూజ, నేను, యశ్వంత్ అందరం కూర్చున్నాం అనమాట. 2 బుట్టలు పెట్టాము. ఎవరికైనా ఇవ్వడానికి పనికొచ్చేవి ఒక దాంట్లో పెట్టామంటే డాగ్స్కి కానీ ఏదైనా బాగుండి వీడు ఆడకపోతే అట్లా వాష్ చేసేసి ఏదైనా డాగ్స్కి ఇవ్వచ్చు అని చెప్పి పెట్టాము. బట్ రెండిట్లో కొంచెం వేస్టే వచ్చింది. 2 వేస్ట్ బాస్కెట్స్ అయిపోయినాయి అనమాట లాస్ట్కి. ఎవరికి ఇచ్చేవట్లు ఏం రాలేదు. ఏదైనా వాడని షాంపూ కానీ అట్లాంటివి ఏదైనా మంచిగా డేట్ అయిపోయి ఉంటే అట్లీస్ట్ హ్యాపీ బోర్డింగ్కి వెళ్తున్నాడు కదా, ఆ బోర్డింగ్లో ఇచ్చిన వాళ్ళు డాగ్స్కి ఏదైనా యూస్ చేస్తారు. లేకపోతే ఎవరికైనా డాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆఫర్ చేయవచ్చు. మా ఏరియాలో చాలా మందే ఉంటారనమాట హ్యాపీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవ్వచ్చు. కానీ అలా ఏం రాలేదు, అన్ని వేస్ట్వే వచ్చినాయి. మనోడైతే పగలు కొట్టేస్తాడు, లేకపోతే తిరగొట్టేస్తాడు. సో అన్నీ తీసేసామన్నమాట. ఇది మాకు 1 hour 15 minutes పట్టింది ఈ ప్రాసెస్. కానీ కంప్లీట్గా డీక్లటర్ అయిపోయింది అనమాట. కొన్ని బొమ్మలు కుట్లుడిపోయినాయి, సాఫ్ట్ టాయ్స్, అవి వంట ఆంటీ చేత కుట్టిద్దామని సెపరేట్గా పెట్టాము. మిగతావన్నీ పారేసేవన్నీ తీసేసాము. సో తర్వాత అది పూల్ ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ది బాస్కెట్ లాగా ఉంది కదా, దాన్ని వాష్ చేయాలి. సో దాన్ని వాష్ చేసినాక తర్వాత వాడి బొమ్మలన్నీ కూడా మిషన్ ఒకసారి వేసేయమన్నాను పూజని. ఎలాగో అది వాష్ చేస్తాం కాబట్టి మళ్ళీ దాంట్లో వేసేవి వాష్ చేయకుండా ఎందుకు అని చెప్పి. సో పైనవి కూడా దించేసాం. అంతా క్లియర్ అయిపోయింది. వాడి సామాన్ అంతా టైం పట్టింది కానీ నీట్గా అయిపోయింది. సో అన్నీ వాష్ చేసి పెట్టినాక ఇంకొంచెం ఆర్గనైజ్ చేస్తాను ఆ పూల్ దాంట్లో. కొద్దిగా ఏమైనా బాస్కెట్స్ పెట్టి వాడి నాప్కిన్స్ అట్లా కొంచెం ఆర్గనైజ్ చేసి చూస్తాను. సో దట్ ఇంకా ఈజీగా దొరుకుతాయి బట్టలు అవన్నీ అని. సో వాడిని చూడండి రెచ్చిపోతున్నాడు, ఏదో చేసేస్తున్నారు నా సామాన్తో అని. దీన్ని పీకెళ్తాడు, దాన్ని పీకెళ్తాడు. ఆ పూల్ దాంట్లో దూరాడు అనమాట. దాంట్లో సామాన్ లేదు కాబట్టి అది క్లోజ్ అయిపోయింది. భయపడ్డాడు, అదే నవ్వుతున్నాం ఇక్కడ. సో ఇంకా ఫుల్ అసలు తిరుగుతూనే ఉన్నాడు ఇటు నుంచి అటు. కొన్ని అయితే డస్ట్బిన్లో వేసిన వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ వాడికి ఇష్టమైన బొమ్మలు ఏం తీయకూడదు. సో అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాడు. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna
సో అయిపోయిందండి అంతా. సో చూడండి, ఈ 2 బాస్కెట్స్‌లో రిమూవ్ చేసేసేవే. యాక్చువల్లీ ఇన్ని బొమ్మలెందుకు కొన్నారని అడుగుతారేమో. దీంట్లో జస్ట్ 10% వాడికి కొన్న బొమ్మలు. వేరేవన్నీ అంటే మేము జిప్ లాక్ లాంటివి ఉంటాయి గదా! ఏదైనా ఊరెళ్ళినప్పుడు షేవింగ్ పెట్టుకునే బ్యాగ్ కానీ, ఇలాంటివేమన్నా పెట్టుకునే ఆర్గనైజర్స్ కానీ, అవన్నీ గూడా పట్టుకెళ్ళిపోయి ఆడుకునేవాడు ప్రతి ఒక్కటి. సో ఒకసారి ఆడాడు గదా! వాడాడింది మళ్ళీ మనం వాడటం ఎందుకులే, ఆడుకుంటున్నాడు గదా అని పడేసేవాళ్ళం. అసలు దానిలోంచి రానివే లేవండి. అంటే యాక్చువల్లీ వాడు వచ్చిన కాడ నుంచి ఏం డీక్లటరింగ్ చేయలేదు. సో పైన పెట్టేసాం కొన్ని చిన్నప్పుడు ఆడేవి. అవన్నీ కూడా దించాం కదా. స్పూన్ వచ్చింది, గ్లాస్ వచ్చింది, గెరిటొచ్చింది. అసలు అడగొద్దనమాట. అన్నీ అలా ఒక్కొక్కటి కిచెన్‌లోకి వచ్చేవాడు, గ్లాస్ పట్టుకెళ్ళిపోయి ఆడేవాడు. సో ఏదన్నా పాత ప్లేట్లు అలాంటివి స్టీల్‌వి ఉంటే ఇచ్చేసేవాళ్ళం అనమాట. కొరుక్కుంటే మంచిదే కదా! ఎందుకంటే అప్పుడు 10 మినిట్స్‌కి ఒక బొమ్మ కావాలి. బోర్ అయిపోయేవాడనమాట. అన్ని బొమ్మలు ఎక్కడ కొంటామని చెప్పి కొంచెం ఏదన్నా తుప్పు పట్టేసిన స్టీల్ గానీ, కిచెన్‌లో వాడినవి గానీ, వుడెన్‌వి గానీ, ప్లాస్టిక్ కాకుండా ఇలాంటివి ఏమున్నా వేసేసేవాళ్ళం. సో అదంతా చేరిపోయినాయనమాట అలా. ఎప్పటికప్పుడు అలా ఆడుతున్నాడు కదా అని పెట్టాం. మొత్తం తీసి పారేసామనమాట. సో మంచిగా అయిపోయింది. ఈ మధ్య ఎక్కువ బొమ్మలతోనే ఆడుతున్నాడు. సో ఆ బొమ్మలు మాత్రం ఉంచాము. తర్వాత అలసటొచ్చింది నాకు, పూజాకి. మేము టీ పెట్టుకున్నాము. యశ్వంత్‌కి యోగా క్లాస్ చెప్పాను గదా! పొద్దున ఇవాళ ఈవినింగ్ 6:30 అని. సో తను క్లాస్‌కెళ్ళిపోయారు. హ్యాపీగా తిరిగి తిరిగి అలసిపోయి పడుకున్నాడు. సో అదండి ఈరోజు వీడియో. ఒక్కొక్క ఏరియా రోజు కొంచెం కొంచెం డీక్లటరింగ్ అండ్ క్లీనింగ్ చేస్తున్నాము. సో అది షేర్ చేస్తూ ఉంటాను. ఈ మంత్ అంతా మొత్తం ఇల్లు క్లీనింగ్‌లోనే ఉంటుంది. సో అన్నీ రోజు ఏం చేస్తున్నామో షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.